అందరికీ నమస్కారం. నా పేరు డోల్ సతీష్. టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం టెక్కల్ నియోజకవర్గంలో కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇంతకుముందు హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ పార్టీ క్యాడర్తో, స్థానిక నాయకులతో మంచి అనుబంధం అయితే అచ్చెన్నాయుడు గారికి ఉంది. తెలుగుదేశం పార్టీలో బలమైన క్యాడర్ అయితే ఆయన వెంట ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన నిల్చున్నారు. 2 పర్యాయాలు పోటీ చేశారు, కానీ ఆయన దురదృష్టవశాత్తు ఓడిపోయారు. కానీ ఎలా అయినా గెలవాలని చాలా కఠినంగా కఠోర శ్రమతో మాత్రం కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారికి అక్కడ పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక కిల్లి కృపారాణి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున టెక్కల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ముందుకొచ్చారు. కానీ ఆవిడ కూడా కాళింగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమెకి కూడా కొంత ఓట్ బ్యాంకింగ్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. వీటిని అన్నింటినీ చూస్తే అక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ చీలి తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రం ఎలా అయినా గెలవాలని చాలా కష్టపడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు పోటీ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెక్కల్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. అక్కడ అచ్చెన్నాయుడు గారిని ఓడించాలని కఠోర కృషి అయితే చేస్తున్నారు. ఇక ఏం జరుగుతుందనేది ఇక వేచి చూద్దాం.